सभी को हमारी चैनल की ओर से स्वागत है। हमारा चैनल का नाम कापगंटी हिंदी। ఈరోజు మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యొక్క హిందీ మోడల్ పేపర్ని ఎలా ఉంటుంది మోడల్ అనేది తెలుసుకుందాం. మొదట మనం బ్లూ ప్రింట్ చూస్తాం, తర్వాత మోడల్ పేపర్ చూద్దాం. దాని తర్వాత అందులో ఉండే కొన్ని వ్యాకరణాంశాలు యొక్క సమాధానాలు చూద్దాం. పిల్లలు, మీరు పేపర్ తీసుకున్న వెంటనే క్వశ్చన్ పేపర్ని ముందు 2-3 సార్లు శ్రద్ధగా చదవాలి. చదివితే మీకు బాగా అర్థం అవడం జరుగుతుంది. అప్పుడు మీరు రాయడానికి కూడా సులువుగా ఉంటుంది. ఫస్ట్ చూడండి అమ్మా. ఫస్ట్ సెక్షన్లో బ్లూ ప్రింట్ ప్రకారం మనకి భాషాకి బాత్, మీకు ఇక్కడ కనబడుతుంది కదా, భాషాకి బాత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ భాషాకి బాత్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే తత్సం తద్భవ్. ఇవి మనకి తత్సం తద్భవ్ శబ్దాలని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీకు కింద జవాబులు కూడా వికల్పాన్ని చూడమ్మా. వికల్పం అంటే చాయిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఆన్సర్ మీకు కిందే ఉంటుంది, మీరు దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. తర్వాత రెండో చూడండి, క్రియా విశేషణ్. క్రియా విశేషణం ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రియా విశేషణం మీకు ఒక వాక్యం ఇచ్చి అందులో మీకు క్రియా విశేషణని కనిపెట్టమంటారు. మూడో చూడండి, మీకు ఒక హిందీలో నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని హిందీ అక్షరాల్లో రాయాలి. తర్వాతది నాలుగో చూడండి, కారక్. కారక్ చిహ్నాన్ని ఇస్తారు. ఆ కారక్ చిహ్నం మీరు ఇది మీకు ఒక వాక్యం కింద ఇచ్చి అందులో కారక్ సంబంధించింది మీకు ఖాళీగా వదులుతారు. దాని కింద మీకు చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చాయిస్లోంచి మీరు దాని ఆన్సరు ఎన్నుకోవచ్చు. దాన్ని వికల్ప అంటారు, చాయిస్ ఇవ్వడానికి. తర్వాత సమాస్. సమాస్ చూడండి, మీకు ఈ సమాస్ కూడా మీకు కింద చాయిస్ రూపంలో ఉంటుంది, దాన్ని మీరు ఎంచుకోవచ్చు. తర్వాత చూడమ్మా, ఆరోది సంధి విచ్ఛేద్. సంధి విచ్ఛేద్ మనకి సంధి ఇవ్వడం జరుగుతుంది. ఆ సంధి మనం అందులోనే అది కింద కూడా మనకి జవాబు ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని రాయాలి. లేకపోతే మన జవాబు రాయమని చెప్పి ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఏడో చూడమ్మా, అనేక శబ్దం కేలియే ఏక్ శబ్దం. ఇందులో మనకి ఒక 5 పదాలు 6 పదాలతో కూడిన ఒక చిన్న వాక్యంలా ఉంటుంది. ఆ వాక్యానికి ఒక మాటలో మనం జవాబు రాయవలసి ఉంటుంది. 8దో చూడండి, ముహావరా. మనకి పాఠాల్లో ఉన్న ముహావరా
పదాలు ఉంటాయి. ఆ పదాలను మనం దాని యొక్క ఒక వాక్యం ఇస్తారు, అందులో ఉన్న ముహావరా పదానికి అర్థం మనకి కిందే 3 ఆన్సర్లు ఉంటాయి. అందులో మనం వికల్ప, మళ్ళీ ఇందులో కూడా చూడండి, వికల్ప అంటే చాయిస్. ఆ చాయిస్లోంచి మనం దాని కరెక్ట్ ఆన్సర్ ఏదో గుర్తించి రాయాలి. నెక్స్ట్ లింగు. దీన్ని వాక్యం అంతా కూడా మనకి మార్చమని ఇస్తారు. ఒక వాక్యం ఇస్తారు, అందులో లింగం మార్చమంటే మొత్తం వాక్యం మార్చాలి. తర్వాత 10వ చూడమ్మా. 10వది వచనం. ఇది కూడా మనకు ఒక వాక్యం ఇవ్వడం జరుగుతుంది, వచనం మార్చమంటారు. ఆ వచనం మార్చమంటే దాన్ని మనం పూర్తిగా వచనం మార్చాలి. నెక్స్ట్ 11th చూడండి. 11వది కాల్. ఇందులో ఏంటంటే మనకి వర్తమాన కాలు ఇచ్చి భూతకాలు రాయమనొచ్చు, భూతకాలు ఇచ్చి భవిష్యత్ కాలు రాయమనొచ్చు, భవిష్యత్ కాలు ఇచ్చి వర్తమాన కాలంలో రాయమనొచ్చు. ఏ కాలం ఒక కాలం సంబంధించిన వాక్యం ఇవ్వడం జరుగుతుంది, దాన్ని వేరే కాలంలోకి మార్చమంటారు. నెక్స్ట్ 12వ చూడమ్మా. శుద్ధ రూప్. శుద్ధ రూప్ అంటే ఒక వాక్యం ఇస్తారు, అందులో గ్రామర్ తప్పు కానీ అక్షరాలు తప్పు కానీ ఏదో ఒక తప్పు ఇవ్వడం జరుగుతుంది వాక్యంలో. ఆ వాక్యాన్ని కరెక్ట్ చేసి మనం కరెక్ట్గా రాయాలి. తర్వాత సెక్షన్ 2 చూడమ్మా. అర్ధగ్రాహ్యతలోంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే పఠిత గద్యాంశ్ కే ఏక్ అనుచ్ఛేద్ దియా జాయేగా. అంటే మనకి ఇందులో ఏంటంటే పఠిత గద్యాంశ్ ఒక పేరా ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరాలో కింద మనకి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్నీ కూడా ఏంటంటే గ్రామర్కి సంబంధించిన, ఆ పేరాలో గ్రామర్కి సంబంధించినవే అడగడం జరుగుతుంది. మనకు అక్కడ ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఉపసర్గ అడగచ్చు, ప్రత్యయం అడగచ్చు, పర్యాయవాచి శబ్దం అడగచ్చు, విలోమ శబ్దం అడగచ్చు, సంజ్ఞ గుర్తించమనొచ్చు, సర్వనామం గుర్తించమనొచ్చు, విశేషణం గుర్తించమనొచ్చు, క్రియ గుర్తించమనొచ్చు. ఇందులో ఏదైనా సరే మనకి ఈ గ్రామర్కి సంబంధించింది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 14వ చూడండమ్మా. 14వది పఠిత పద్యం. 13వదేమో గద్య భాగం నుంచి పేరా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మన పద్య భాగం నుంచి ఒక పద్యాంశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ కింద ఒక 5 క్వశ్చన్లు ఇస్తారు. ఆ పద్యం నుంచి అవి చూసి రాయాలి. పదిహేనవది చూడండమ్మా. 15వది మనకి పఠిత గద్య బాక్సే ఏ గద్యాంశ్. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పేరా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇందాక మనకి ఇచ్చిన గద్యంలో ఏమో గ్రామర్ ఇస్తారు. ఇందులో ఆ పేరాకి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి సమాధానం రాయాలి. తర్వాత 16వ చూడండి. పఠిత గద్య భాగ్. ఇది కూడా గద్య భాగంలోంచి ఒక పేరా ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరాకి సంబంధించిన క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్లు కూడా ఎలా ఉంటాయంట, చాయిస్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒకసారి చూడమ్మా. ఇందులో 13, 14, 15, 16 ఇవి మొత్తం మనకి ఎన్ని ఉంటాయి? 4. ఈ 4 కూడా సెక్షన్ 2లో ఉంటాయి. ఇవి చదివి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా రాయగలుగుతాం. తర్వాత
సెక్షన్ 3 చూడమ్మా. సెక్షన్ 3లో మనకి కవి పరిచయం ఇవ్వడం జరుగుతుంది. పద్య భాగం నుంచి ఒక కవి పరిచయం, గద్య భాగం నుంచి ఒక కవి పరిచయం. ఇవి రెండిట్లకి కూడా మనకి ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. తర్వాత చూడండి 19వ ప్రశ్న, 20వ ప్రశ్న. మనకి పద్యభాగ్ సే 2 ప్రశ్న దియే జాయేగే. ఇందులో మనకి పద్యభాగం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు. పద్యభాగ్ సే 2 ప్రశ్న దియే జాయేగా 3-4 వాక్యోं में उत्तर देना होगा. పద్యభాగం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు, మనకి అవి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 21, 22, 23. गद्य भाग से 3 प्रश्न दिया जाएगा, 3-4 वाक्यों में उत्तर देना होगा. అంటే మనకి గద్య భాగం నుంచి 3 క్వశ్చన్లు ఇస్తారు, ఆ 3 క్వశ్చన్లకి జవాబు రాయాలి. తర్వాత ఉపవాచకం నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు, అందులో 3 క్వశ్చన్లకి మనం జవాబు రాయాలి. ఇక్కడ చూడండి మనకి 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇవి మనకి మొత్తం మీద ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 8 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 క్వశ్చన్లు కూడా మనకి మొత్తం 24 మార్కులు ఉంటాయి. తర్వాత చూడమ్మా సెక్షన్ 5. ఈ సెక్షన్ 5లో చూడండి, ఇవి మనకి పెద్ద క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనం సారాంశాలని కూడా అంటాం. 27 ఒక క్వశ్చను, 28 ఒక క్వశ్చను. అంటే పద్యభాగం నుంచి పద్యభాగ్ से 2 సారాంశాత్మక ప్రశ్న పూచే జాయేగా. అంటే పద్యభాగం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు, అందులోంచి ఒకదానికి సమాధానం రాయాలి, 10 మార్కులు. అలాగే 28లో గద్యభాగం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు, అవి ఒకదానికి సమాధానం రాయాలి, 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి 6 రోమన్లో మనకి 29కి సంబంధించిన దాంట్లో 2 లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. మనకి 2 లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక లెటర్ ఏమో ఔపచారికు, ఇంకో లెటరు అనౌపచారికు. తర్వాత 30లో క్వశ్చన్ నెంబర్ 30లో 2 నిబంధ అంటే వ్యాసాలు అన్నమాట. 2 వ్యాసాలు ఇవ్వడం జరుగుతుంది, అందులో ఒకటి రాయాలి. 29కి ప్రశ్నకి 8 మార్కులు, 30 ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. మనకి ఇక్కడ దేనికి ఎన్ని మార్కులు కేటాయించారు అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది చూసినా సరే మీకు కొద్దిగా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులో చూడండి అర్ధగ్రహీత, అభివ్యక్తి, సృజనాత్మకత, భాషాకి బాత్, సృజనాత్మకత. ఇందులో మనకి పర్సంటేజీలు ప్రకారం ఏ రోమన్కి ఎంత పర్సంటేజ్ విలువ ఇచ్చారు అనేది ఇందులో మనకి చూపించడం జరిగింది. తర్వాత చూడమ్మా ప్రశ్నों के स्वरूप के अनुसार बार तालिका. అంటే మనకి ఏ ప్రశ్నకి ఎంత వెయిటేజ్ ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి గమనించండి.
తర్వాత చూడమ్మా మనకి పద్య భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, గద్య భాగం నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఉపవాచకం నుంచి ఎన్ని మార్కులు, సృజనాత్మకత నుంచి ఎన్ని మార్కులు ఇవ్వడం జరిగింది. దీని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇందులో చూడమ్మా, औसत कठिनता के आधार पर बार तालिका అంటే ఇందులో మనకి కష్టంగా ఉండేది ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఎన్ని మార్కులు ఉంటాయి దానికి. ఔసత్ అంటే యావరేజ్గా మనం చదివిన అర్థం చేసుకున్న దానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, ఎంత పర్సంటేజ్లో ఇచ్చారు, ఎన్ని మార్కులు ఇచ్చారు. ఇందులో మనకి మూడో చూడండి, సరళ అంటే ఈజీ, సులువైన, మనకి ఈజీగా ఉండడానికి అంటే మన క్వశ్చన్ పేపర్లో ఈజీగా, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగి ఒక 25%. ఔసత్ అంటే యావరేజ్ ఎంత పర్సంటేజ్ ఉంది, కఠిన్ అంటే కష్టమైన ఎంత పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు చూడండమ్మా, మనం మోడల్ పేపర్ చూద్దాం. ఇందులో చూడండి, ఫస్ట్ ఏ రోమంలో ఏమి ఇస్తున్నారో చెప్పుకుందాం, తర్వాత మళ్ళీ మనం ఆన్సర్లు కూడా చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ రోమన్ చూడండి, ఇందాక చెప్పాను తద్భవ రూపాన్ని గుర్తించమన్నారు. రెండో చూడండి, క్రియా విశేషాన్ని గుర్తించమన్నారు. మూడోది నెంబర్ ఇచ్చారు, దాన్ని హిందీ అక్షరాల్లో రాయమన్నారు. నాలుగోది ఒక ఖాళీ లాంటిది ఇచ్చి దాన్ని కారక్ చిహ్నం గుర్తించమన్నారు. ఐదో చూడమ్మా, సమాస్ ఇచ్చారు, ఆ సమాస్లో ఏది కరెక్టో గుర్తించమన్నారు. ఆరోది సంధి ఇచ్చారు, సంధి విడదీయమన్నారు. ఏడోది ఒక వాక్యం ఇచ్చి ఒక శబ్దం అంటే ఒక పదంలో రాయమన్నారు. తర్వాత ఎనిమిదోది ఒక వాక్యం ఇచ్చి దానికి ఒక పదానికి అండర్లైన్ చేయడం జరిగింది. అక్కడ పక్కన రేఖాంకితాన్ని ఇచ్చారు, రేఖాంకిత అంటే అండర్లైను ఇచ్చిన పదానికి అంటే అది మొహావరే శబ్దం అన్నమాట, దానికి అర్థం రాయమన్నారు. ఈ కింద 3 ఇవ్వడం జరిగింది మీకు చాయిస్, అందులోంచి ఎన్నుకుని రాయాలి. తర్వాత 9వ చూడమ్మా, 9వది ఒక వాక్యం ఇచ్చి లింగు మార్చమన్నారు. 10వది వచనం మార్చమన్నారు ఒక వాక్యం ఇచ్చి. 11 భవిష్యత్తు కాలంలో రాయమన్నారు. 12 ఒక వాక్యం ఇచ్చి కరెక్ట్ చేయమన్నారు. అలాగే తర్వాత రోమన్లు కూడా ఏమున్నాయో ఒకసారి మీకు చూపెడతాను. సెక్షన్ 2లో చూడండి, భాగ్ 2 అని ఇచ్చారు. ఇందులో 13వది ఒక గద్య పేరా ఇచ్చారు, గద్య భాగం నుంచి. ఆ పేరా కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యాకరణానికి సంబంధించి ఉంటాయి. తర్వాత 14వ రోమన్లో చూడండి, ఒక పద్యభాగంలోది ఒక కవిత ఇవ్వడం జరిగింది. ఆ కవిత కింద మనకి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్లు కూడా చాయిస్ రూపంలో ఉంటాయి మీకు. అవన్నీ ఆన్సర్లు అన్నీ కూడా పద్యంలో ఉంటాయి, ఆ పాఠానికి సంబంధించి ఉంటాయి.
తర్వాత చూడమ్మా 15వ క్వశ్చను మీకు మళ్ళీ ఒక పేరా ఇవ్వడం జరిగింది. పేరా ఇచ్చి కింద క్వశ్చన్లు ఇచ్చారు. మనం దీనికి ఆ క్వశ్చన్ చదివి ఆ ఆన్సరు పేరాలో గుర్తించి రాయాలి. ఆ పాఠానికి సంబంధించిన క్వశ్చన్లు కూడా అడగడం జరుగుతుంది. 16 చూడమ్మా మళ్ళీ ఒక పేరా ఇవ్వడం జరిగింది. అందులో మనకి కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 5 ప్రశ్నలు కూడా మనకి చాయిస్ ఉంటాయి. మన జాగ్రత్తగా ఆ పేరా చదివి గుర్తించగలిగితే చాలా వరకు ఇందులోనే సమాధానాలు ఉంటాయి. తర్వాత భాగ్ 3 సెక్షన్ 3 ఇచ్చారు. ఈ 3 చూడండి ఒకసారి. 17, 18 ప్రశ్నలు. ఈ 17, 18 ప్రశ్నలు మనకి చూడండి కవి పరిచయాలు ఉంటాయి. 2 రాయాలి. 2 4లు 8 మార్కులు. తర్వాత భాగ్ 4 ఇచ్చారు. అందులో మనకి 8 క్వశ్చన్లు ఇచ్చారు. 8 3లు 24 మార్కులు. మనకి ఇందులో పద్యభాగం నుంచి, గద్యభాగం నుంచి, ఉపవాచకం నుంచి ఈ మూడిటి నుంచి కూడా అడగడం జరుగుతుంది. 3 మార్కులు చిన్న ప్రశ్నలు ఇవి. నెక్స్ట్ చూడండి భాగ్ 5. భాగ్ 5లో మనకి సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 27లో 2 క్వశ్చన్లు ఇచ్చారు. పద్యభాగం నుంచి 2 సారాంశాలు. అలాగే 28లో 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. గద్యభాగం నుంచి 2 ప్రశ్నలు. 27వ క్వశ్చన్లో 1 రాయాలి. 28వ క్వశ్చన్లో 1 రాయాలి. ప్రతి ప్రశ్నకి 10 మార్కులు ఉంటాయి. తర్వాత 29 చూడమ్మా. 29లో 2 క్వశ్చన్లు ఇచ్చారు. 30లో 2 క్వశ్చన్లు ఇచ్చారు. మనకి 29లో ఇచ్చింది ఏంటంటే 2 లేఖలు. పత్ర అంటే పత్రలేఖ అన్నమాట. 30లో మనకి నిబంధ అంటే కాంపోజిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా మోడల్ పేపర్ అంతాని. నెక్స్ట్ చూడమ్మా మీకు ఆన్సర్స్ మీకు మన పైన చూసుకున్న క్వశ్చన్ పేపర్ ఆన్సర్లో మీకు చెప్తున్నాను. మనకి భాగ్ 1లో మొత్తం భాషకి బాతికి సంబంధించి 12 ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 ప్రశ్నలు కూడా పూర్తిగా కూడా గ్రామర్కి సంబంధించి, వ్యాకరణానికి సంబంధించి, భాషకి బాతికి సంబంధించి ఉంటాయి. ఇవి చూడండి ఒకసారి. దీని సమాధానాలు కూడా చెప్తున్నాను. మీకు జాగ్రత్తగా చదువుతూ ఉంటే మీకు అర్థం చేసుకుంటే ఆన్సరు మీరే రాయగలుగుతారు. చూడండి ఫస్ట్ది గురువుకి కృపా అపార హై అని ఇచ్చారు వాక్యం. రేఖాంకిత శబ్ద కా తద్భవ్. అక్కడ చూడండి తద్భవ్ శబ్దాన్ని ఇచ్చారు. తద్భవ్ శబ్దం దేనికి రాయమన్నారు? కృపాకి తద్భవ శబ్దం కిరపా. కింద మీకు చాయిస్ కూడా కిందే ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా గుర్తించగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి రెండవది అచానక్ ఉన్కి నజర్ ఏక్ తారే పర్ పడి. అందులో మనకి క్రియా విశేషణ గుర్తించమన్నారు. చూడండి క్రియా విశేషణ గుర్తించమన్నారు. క్రియా విశేషణకు ఏంటి? అందులో అచానక్. మనకి ఎక్కువగా వాక్యం ఇచ్చినప్పుడు మనకి క్రియ పక్కన ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకి మొదట ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూడోది చూడమ్మా. మనకి హిందీ నెంబర్ ఇచ్చారు 1985 అని. 1985ని హిందీలో ఏమంటాం? 1900 కింద ఇవ్వడం జరిగింది చూడమ్మా. మీకు 1985 అంటారు. మీరు 1 to 100 నెంబర్స్ మన ఛానల్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు 1 to 100 నెంబర్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ అంకెలు చాలా ఈజీగా
రాయగలుగుతారు. నెక్స్ట్ 4 చూడమ్మా. గావ్ డాష్ మేళా చలా అమ్మా. ఇందులో చూడండి 4వది గావ్ సే మేళా చలా సహీ కారక్. అటు చూడండి కారక్ అని ఇచ్చారు, కారక్ చిహ్నం అని. మీకు కారక్ అని మీ క్లాస్లో చెప్పే ఉంటారు. అందులో కింద 3 కారక్ సంబంధించిన ఇచ్చారు. ఇందులో ఆన్సరు గావ్ సే మేళా చలా అన్నమాట. నెక్స్ట్ చూడండి తర్వాత 5 చూడమ్మా. 5వది वर्षा से पेड़ पौधे और पशु पक्षी खुश होते हैं. वाक्य से आधार पर समास पहचानिए. ఇందులో చూడండి మనకి సమాస్ గుర్తించమన్నారు. ఈ సమాసు గుర్తించమన్నారు. మనకి ఈ కింద 2 ఇచ్చారు. ఇందులో మనకి ఏది కరెక్ట్ అయితే అది టిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి 6వది वह अपने विद्यालय को पसंद करता है. ఇందులో రేఖాంకిత శబ్ద సంధి విచ్ఛేదని ఇచ్చారు. మనకి రేఖాంకిత అంటే అండర్లైన్ ఏం చేశారు, విద్యాలయ్ అంటే మనకి ఇక్కడ చూడండి విద్యా ప్లస్ ఆలయ్. ఆ పక్కన చూడండి విద్యా ప్లస్ ఆలయ్ విద్యాలయ్ అని చెప్పి రాయాలి. పక్క ఆన్సర్ కనబడుతుంది కదమ్మా, విద్యా ప్లస్ ఆలయ్. నెక్స్ట్ చూడండి 7వది అప్నే దేశ్ సే ప్యార్ కర్నే వాలా అని ఇచ్చారు. ఒక వాక్యంలాగా ఇచ్చారు, చిన్న వాక్యంలాగా. అది ఏక్ శబ్దమే లిఖియే అన్నారు. ఏక్ శబ్దమే లిఖియే అంటే అది దేశ ప్రేమి. అప్నే దేశ్ సే ప్యార్ కర్నే వాలా అంటే దేశ ప్రేమి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ 8 చూడండి అమీనా కా మన్ గద్గద్ హో గయా అని ఇచ్చారు. ఇందులో మనకి ఏం చేయమన్నారు, మొహావరా కా అర్థం అంటే మన్ గద్గద్ హో గయా అని ఉంది కదా. గద్గద్ హోనా అనేది మొహవరే శబ్దం అన్నమాట. దానికి అర్థం రాయమన్నారు. దానికి కింద చూడండి మనం అండర్లైన్ చేసాం. మీకు ఇది చాయిస్లో కూడా ఇస్తారు. మీకు 3 ఆన్సర్లు ఇచ్చారు. అందులో ఒకటి పులకిత్ హోనా. పులకిత్ హోనా అనేది ఆన్సర్ అన్నమాట, అంటే సంతోషించుట. నెక్స్ట్ చూడండి ఓ మేరా శిష్య అని ఇచ్చారు. దానికి లింగ బదలికర్ లిఖియే అని ఇచ్చారు. అది మనం ఏది దాని ఆన్సరు ఓహో మేరీ శిష్యా హై. పక్కన చూడండి మీకు పక్కన ఇవ్వడం జరిగింది. ఓహో మేరీ శిష్యా అని చూడండి పక్కన. నెక్స్ట్ అక్కడ మనకి చూడండి మేరా మేరీ కింద మారింది, శిష్యా కింద మారింది. జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు లింగు వచనం మార్చేటప్పుడు వాక్యంలో కనీసం 2 చోట్లైనా మారుతూ ఉంటాయి. అవి చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చూడండి 10వది సాగర్ మే మోతీ మిల్తా హై అని ఇచ్చారు. ఇందులో ఏం చేయమన్నారు, మనకి వచన బదులుకారు లిఖే అని ఇచ్చారు. ఈ వచనం దగ్గర కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడెక్కడ మారుతాయని. ఇందులో చూడండి మనకి మోతీ అనేది మోతీ కిందే ఉంటుంది, మిల్తే కింద మారుతుంది, హైకి డాట్ వస్తుంది. సాగర్ మే మోతీ మిల్తే హై అని పక్కన ఆన్సర్ చూడండి. నెక్స్ట్ తర్వాత 11వది హమ్ గేమ్ ఖేల్తే హై అని ఇచ్చారు. దానికి ఏం రాయమన్నారు, భవిష్యత్తు కాలం అని ఇచ్చారు. భవిష్యత్తు కాలంలోకి మార్చమన్నారు. అది మనకి చూడండి, అది కాలు మార్చేటప్పుడు ఎప్పుడు కూడా చివరిలో జాగ్రత్తగా ఎలా మారుతుందో చూసుకుని మార్చాలి. మనకి ఇక్కడ చూడండి ఖేల్తే హై అని ఉంది, అది అక్కడ ఖేలేంగే అని వస్తుంది. హమ్ గేమ్ ఖేలేంగే. నెక్స్ట్ రవీనే బాజార్ జాతా హై. అందులో శుద్ధ రూప్ అని ఇచ్చారు, అంటే కరెక్ట్ చేయమన్నారు. అది రవి బాజార్ జాతా హై. నే రాదన్నమాట. నే అనేది
వాడకూడదు. ఏమో మీకు ఫస్ట్ రోమన్ అర్థమైంది కదా. మనకి సెక్షన్ 1లో భాగు 1లో 12 ఇవ్వడం జరిగింది. ఈ 12 కూడా భాషకి బాతుకి సంబంధించి ఉంటాయి. జాగ్రత్తగా మీరు చదవగలిగితే, చదివి అర్థం చేసుకోగలిగితే ఇందులో సగం మీకు చదివితేనే అర్థమైపోతాయి అన్నమాట. తర్వాత 13 చూడండి, మీకు పైన 12 ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 2లో భాగ్ 2లో 13 నుంచి మొదలుపెట్టారు. మనకి పేరా ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ చూడండి. ఇందులో మనకి ఇక్ परिचय वाला शब्द पहचान कर लिखिए అంటే మనకి గద్య భాగంలో పేరా ఇచ్చారు. గద్య భాగంలో పేరా ఇవ్వడం జరిగింది. దీనికి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఒక్కో క్వశ్చన్కి 1 మార్కు. ఇవి 5 క్వశ్చన్లకి ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఇక్ అని ఉంది. ఇక్ పరిచయ వాళ్ళ శబ్ద పహచాన్ కర్ లిఖియే. అక్కడ మనకి పేరాలో చూసుకుంటే జాగ్రత్తగా మార్మిక్ అని ఉంది. అది ఇక్ పరిచయ పెట్టడం వల్ల అది మార్మిక్ శబ్దాన్ని మనం ఆన్సర్ కింద రాయాలన్నమాట. తర్వాత చూడండి, ఆ ఇచ్చారు. సత్ ఉపసర్గ్ వాళ్ళ శబ్ద పహచాన్ కర్ లిఖియే. దానికి చూడండి, ఇక్కడ మనం అండర్లైన్ చేసాం సద్భావ్ అని. సద్భావ్ అంటే సత్ ప్లస్ భావ్ అన్నమాట. సద్భావ్. ఆ అయిపోయింది, ఆ అయింది. ఇప్పుడు ఈ చూడండి, దోస్తీ అని ఇచ్చారు. దానికి అర్థం రాయమన్నారు. మనకి పేరాలో చూడండి, పైన పేరాలో స్నేహాన్ని అండర్లైన్ చేసాం. మీకు ఇందులో దీనికి సంబంధించినవన్నీ కూడా ఆ పైన పేరాలోనే ఉంటాయి. అవి మనం గుర్తించి రాయడమే. ఏమా అంటే దోస్తీ అంటే స్నేహని అర్థం అన్నమాట. నెక్స్ట్ చూడండి, यह मूक स्नेहता इस वाक्य में विशेषण. మనకు ఒక వాక్యం ఇచ్చారు. ఇందులో విశేషణ శబ్దం గుర్తించమన్నారు. అంటే మూక్ అనేది విశేషణ మాట ఇందులో. తర్వాత చూడండి, అవివేక్ అని ఇచ్చారు. అవివేక్ శబ్దకి ఏం రాయమన్నారు? విలోమ శబ్ద రాయమన్నారు. విలోమ శబ్దం రాయమన్నారు. అవివేక్ విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదం మనకి వివేక్ అనమాట. పక్కన ఇచ్చాను చూడండి, వివేక్ అనేది మనకి వ్యతిరేక పదం. దీనికి 5కి 5 మార్కులు. తర్వాత 14 చూడమ్మా, ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యంలోంచి కింద 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 5కి 5 మార్కులు. ఇందులో చూడండి, భారతవాసి దునియాకో క్యా బనానా చాతే హై. అంటే భారతీయులు ఈ దునియాని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా తయారు చేయాలనుకుంటున్నారు. మీకు పైన చూడండి, పావనధామ అని ఉంది. అది దీని ఆన్సర్ బి ఉంది చూడండి. అక్కడ ఒకటొక ప్రశ్నకి అది బి రాస్తామాట. నెక్స్ట్ రెండో చూడండి, ఆమె కౌన్సా కుహాసా తోడ్నా హై. అంటే మనం దేన్ని, కుహాస అంటే పొగమంచులా కప్పేసి ఉన్న దాన్ని దేన్ని లేకుండా చేయాలి. దేన్ని లేకుండా చేయాలంట ఇక్కడ క్వశ్చన్లోనే చూడండి. మీకు మనకి పైన పద్యంలో ఇచ్చారు నఫరత్ అని. దాని పక్కనే కుహాస అని ఉంది. మీకు ఆ లైన్ చదివితే మీకు అర్థమవుతుంది. మనకి ఏ అనేది నఫరత్ ఆన్సరు. అది జాగ్రత్తగా గుర్తించాలి. నెక్స్ట్ మూడో చూడండి, ఈ అని ఇచ్చారు. భారతవాసి నిరాశకో దూర్ భగాకర్ కిసే జగానా చాతే హై. అంటే దేన్ని దూరం చేసి, ఏ నిరాశని దూరం చేసి దేన్ని మేలుకొల్పాలి. మనకి పద్యంలో చూడండి, ఇక్కడ పైన నిరాశను దూరం చేసి ఈ లైన్లో చూడండి, విశ్వాస్ జగాయింగే. దీన్ని
విశ్వాసాన్ని మేలుకొల్పాలి ఏమా. నెక్స్ట్ నిరాశ అనే శబ్దం किन दो शब्दों से बना है. ఈ చూడండి ఒకసారి, ఈ అందులోనే కింద ఆన్సర్ ఇచ్చారు చాయిస్లో. దో శబ్దం సే బనా హై అంటే ఏ రెండు పదాలతో ఇది తయారైంది. నిర్ ప్లస్ ఆశ, నిరాశ. నెక్స్ట్ ఊ చూడండి అమ్మా. యా పద్యాంశ్ కిస్ పార్ట్ సే దియా గయా. ఈ పద్యాంశం ఏ పాట నుంచి తీసుకున్నారు. అది డి చూడండి, हम भारतवासी हम भारतवासी అనే పాట నుంచి తీసుకున్నారు. ఇది ఐదిట్లకి ఇక్కడ చూడండి, మనకి ఐదిట్లకి 5 మార్కులు అన్నమాట. ఏమా 14 క్వశ్చన్ అర్థమైంది కదా. 15వ క్వశ్చన్ చూడండి. పేరా ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు, మీకు ఎక్కడెక్కడ మార్క్ చేయడం జరిగింది. హిందీ మీరు పేరా 2-3 సార్లు చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అందులో ప్రతి పేరాలో కూడా 2-3 క్వశ్చన్లు పేరాలోనే ఉంటాయి. బయటి చివరి 2 క్వశ్చన్లు ఆ పాఠం ఎందులోది, లేదా కవి ఎవరో, దీన్ని ఎవరు రాశారు, లేకపోతే దీనికి వచ్చిన రాయండి, ఇలాంటివి ఉంటాయన్నమాట. అర్థం ఏంటి అని. ఏమా ఇది చూడండి ఒకటి. ఫస్ట్ వన్ చూడండి. హిందీ కా శాబ్దిక अर्थ क्या है. మనం పైన పెట్టాం చూడండి. హిందీ अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती हैं. మన ఆన్సర్ అందులో పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి రెండవది. హిందీ से हम किसकी पहचान कर सकते हैं. ఇక్కడ మనం మార్క్ చేయడం జరిగింది. హిందీ से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. అర్థమైంది కదమ్మా. ఈ చూడండి మూడోది. భారత్ के सभी प्रांतों से जुड़ने के लिए किसकी आवश्यकता है. అంటే మనకి భారతదేశంలో అన్ని ప్రాంతాలని కలపాలంటే ఏం కావాలి. మూడోది పెట్టాను చూడండి. ఇక్కడ సెకండ్ లైన్ చివరన ఈ లైన్ చివరి చూడండి. भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. అర్థమైంది కదా. ఈ చూడండి భాష అని ఇచ్చారు, వచనం మార్చమన్నారు. వచనం మార్చమంటే భాషాయేం, భాషాయేం. నెక్స్ట్ అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ. ఇది ఎలాంటి పాఠం అని ఇచ్చారు. కైసా పాఠ హై అంటే పత్రలేఖ అన్నమాట. ఇది పత్రలేఖన అనే పాఠం నుంచి తీసుకున్నారు. అంటే అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అనేది ఒక ఉత్తరం రూపంలో ఉన్న పాఠం. నెక్స్ట్ ఇది ఎలాంటి పాఠం అని అడుగుతున్నారు అన్నమాట. మనకి ప్రతి పాఠానికి కూడా విధా విశేషాలు ఉన్నాయి, అందులో ఉంటాయి మీకు ఆ పాఠం ఎలాంటిది అనేది. నెక్స్ట్ చూడండి 16వది. ఒక పేరా ఇచ్చారు, కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి ఈ పేరా మనం టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠంలోంచే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూడమ్మా, ఇందులో కూడా 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 5కి 5 మార్కులు. ఆ చూడండి. అంతరిక్ష యాత్రి కిస్కో విషహీన్ బనానా చాతే హై. అంటే అంతరిక్ష యాత్రికులు దేన్ని విషం కింద తయారు చేయాలి అని అనుకున్నారు. అంటే విషహీన్ దేన్ని విషం లేకుండా చేయాలని అనుకుంటున్నారు. అంటే అంతరిక్షకులు జల్ బి ఇచ్చాడు చూడండి. జల్కో ఇక్కడ కిస్ అని ఉంది కదా, దాని బదులు జల్ అని వస్తుంది అన్నమాట. జల్కో విషహీన్ బనానా చాతే హై. ఈ పేరా చదివితే మీకు అన్నీ కూడా అందులోనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి. ఇచ్చారు. జల్ కిస్కే మిల్నే సే జహరీల్ హో గయా హై. అంటే నీటిలో ఏం కలవడం వల్ల అవి విషంలా మారిపోయినాయి. అంటే ఇక్కడ చూడండి
మనకి రెండో లైన్లో ఇవ్వడం జరిగింది విషాణు. విషాణు అంటే అవి అదే ఒక రకమైన విషాణువులు కలవడం వల్ల అవి జహరీలా అని చూడండి. జహరీలా అంటే విషం కింద మారిపోయినాయి. నెక్స్ట్ పానీ కే అభావ్ మే క్యా రహా తా అంటే ఈ నీరు లేకపోవడం వల్ల ఏమవుతుంది లోగ్ అక్కడ కింద ఇచ్చారు చూడండి. లోగ్ మార్ రహే తే అంటే ఆ గ్రహంలో అందరూ చనిపోతున్నారంట. మనకి చూడండి ఇది లోగ్ మర్నే లగే మూడో లైన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ చూడండి జహర్ అనే శబ్దానికి అర్థం రాయమంటున్నాడు. విష్ అని. జహర్ అంటే విష్ అర్థం రాయమన్నారు. నెక్స్ట్ చూడండి. ఇలా మనకి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 5కి 5 మార్కులు ఉంటాయి. ఈ పైన ఇచ్చిన పేరా ఏ పాఠంలోది ఆ పాఠంలోకి సంబంధించిన లేఖకు ఎవరు శ్రీప్రకాష్. అంటే ఈ పాఠం ఎవరు రాశారు? శ్రీప్రకాష్ గారు రాశారు. నెక్స్ట్ చూడమ్మా, మనకి అక్కడికి మనం పైన 4 పేరాలకి సంబంధించినవి చూసాం. అంటే 4కి 5 మార్కులు ఉంటాయి మనకి. ఇవి మా బాబు 2లో 13, 14, 15, 16 4 5లు 20 మార్కులు. తర్వాత చూడండి మనకి బాబు 3లో 17, 18 2 క్వశ్చన్లు ఇచ్చారు. ఒకటేమో ఈ 2 కవి పరిచయాలు మనం రాయవలసి ఉంటుంది. ఒకటేమో ఆర్పి నిశాంక్ అని ఇచ్చారు, ఇంకోటి ప్రేమ్చంద్ అని ఇచ్చారు. మనం ఆ 2 కవి పరిచయాలు రాయాలి. 2 4లు 8 మార్కులు. తర్వాత నాలుగో రోమను 8 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ 8 ప్రశ్నలు కూడా 8 3 24 మార్కులు. 8 ప్రశ్నలు కూడా చాయిస్ ఉండదు. 8 ప్రశ్నలు రాయాలి. నెక్స్ట్ 5వ రోమన్ చూడమ్మా, మనకి పెద్ద క్వశ్చన్లు మాట. అంటే సారాంశాలు మనకి 27లో 2 ఇచ్చారు, 28లో 2 ఇచ్చారు. 27లో ఇచ్చింది చూడండి, పద్యభాగం నుంచి 2 పెద్ద ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సారాంశానికి 10 మార్కులు. తర్వాత 28 ప్రశ్నలో కూడా 2 పెద్ద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి రాయాలి, అది గజభాగం నుంచి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, భాగ్ 6లో చూడమ్మా, మనకి 29లో 2 ఇచ్చారు. ఈ 29లో 2 కూడా మనకి 2 లెటర్లు ఉంటాయి. అంటే పత్రలేఖ అన్నమాట. ఇవి ఔపచారిక, అనౌపచారిక అని ఉంటాయి. అంటే అఫీషియల్, అన్అఫీషియల్ లెటర్స్ అని ఉంటాయి. మనకి ఒకటేమో ఫస్ట్ చూడండి, తండ్రికి విహార యాత్రకు జాने के लिए అనుమతి మాంగతే హుయే పితాజీకో పత్ర లిఖే అని ఇచ్చారు. ఇందులో చూడండి, మనకి ఆవశ్యక పుస్తకే మాంగతే హుయే పుస్తక విక్రేత కే నామ్ పత్ర లిఖే అని ఇచ్చారు. అంటే ఈ 2లో ఒకటి రాస్తే సరిపోతుంది. 8 మార్కులు. మనకి తర్వాత చూడమ్మా, 30వ
30వ రోమంలో 30వ ప్రశ్నలో 2 ఇవ్వడం జరిగింది. ఇందులో 2 నిబంధ అంటే కాంపోజిషన్లు ఇవ్వడం జరుగుతుంది. వ్యాసాలు అంటాం కదా మనం, అవి. ఇందులో ఒకటేమో జల సంరక్షణ గురించి ఇచ్చారు, ఇంకోటేమో పుస్తకాలయ గురించి ఇచ్చారు. ఇది 8 మార్కులు. ఇది జాగ్రత్తగా మీరు చదివి అర్థం చేసుకుని రాయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ చూడమ్మా, మనకి కవి పరిచయాలు 17వ క్వశ్చన్లో అంటే భాగు 3 సెక్షన్ 3లో కవి పరిచయాలు ఇవ్వడం జరిగింది. మీకు పద్యభాగం నుంచి కవి పరిచయాలు, గద్యభాగం నుంచి కవి పరిచయాలు చదువుకుని రాస్తే బాగుంటుంది. అలాగే ఈ ప్రశ్నలు ఇచ్చారు చూడమ్మా, ఇందులో 19 నుంచి 26 వరకు ఇచ్చారు 4వ రోమంలో సెక్షన్ 4లో. ఇందులో 8 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇందులో పద్యభాగం ఉంటాయి, గద్యభాగం ఉంటాయి, ఉపవాచకం కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ 2 చూడండి, మనకి 2 క్వశ్చన్లు ఏమో పద్యభాగం నుంచి ఇవ్వడం జరిగింది, 3 క్వశ్చన్లు ఏమో గద్యభాగం నుంచి ఇవ్వడం జరిగింది, తర్వాత 3 క్వశ్చన్లు ఉపవాచకం నుంచి ఇవ్వడం జరిగింది. 19, 20 ఇవేమో పద్యభాగం, 21, 22, 23 గద్యభాగం, 24, 25, 26 ఉపవాచకం. తర్వాత చూడమ్మా, మనం ఒక 2 సారాంశాలు 5వ రోమంలో సెక్షన్ 5 ఉంది కదా, భాగ్ 5లో 2 సారాంశాలు కరెక్ట్గా మనం బాగా నేర్చుకోగలిగితే పద్యభాగం నుంచి 2, గద్యభాగం నుంచి 2 బాగా నేర్చుకుంటే ఈ పద్యభాగం సారాంశం, గద్యభాగం సారాంశం కూడా రాయగలుగుతాం. మనకి చూడండి 27, 28 ఈ సారాంశంలో మనం గద్యభాగం, పద్యభాగం 2 సారాంశాలు రాయాలి. ఒకదానికి 10 మార్కులు. అలాగే నెక్స్ట్ చూడండి, తర్వాత ఇందాక చెప్పినవి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. 29లో చూడండి, పత్రలేఖనం ఉన్నాయి. పత్రలేఖనం జాగ్రత్తగా ఏ అడ్రస్ ఎక్కడ రాయాలి, చిరునామా ఎక్కడ రాయాలి, ఎవరినైనా మనం బ్రదర్కి అయితే ఎలా రాయాలి, సిస్టర్కి అయితే ఎలా రాయాలి, తండ్రికి అయితే ఎలా రాయాలి, అఫీషియల్స్కి అయితే ఎలా రాయాలి అనేది గుర్తుంచుకోవాలి. మనం ఒకసారి చూసుకుని నేర్చుకోవాలి. 29వ రోమం, 39వ రోమం మీరు కనీసం మీరు సొంతంగా అయినా సరే కొన్ని వాక్యాలు దానికి సంబంధించి వ్యాసం అంటే నిబంధన ఇచ్చారు చూడండి, అక్కడ నిబంధన అంటే వ్యాసం అన్నమాట, దానికి సంబంధించిన కొన్ని వాక్యాలైనా రాయగలిగితే, మీరు సొంతంగా రాయగలిగితే మార్కులు రావడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తగా మీరు గుర్తించి పరీక్ష బాగా రాస్తారని నేను కోరుకుంటున్నాను. విద్యార్థులందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.